హలో గైస్, నమస్తే. అన్న హ్యాంబర్గ్ నుంచి వచ్చిండు. సో నార్మల్ గా మేము కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. మీకు తెలిసిందే కదా, బాగా స్టడీలో బిజీ ఉంటాం. సో మనం ఏడిపోతున్నాం అన్న, లైవ్ చేసే క్రిస్మస్ మార్కెట్ ఎట్లుంటది లైవ్ చేసి పోయి క్రిస్మస్ మార్కెట్. నాలుగు పిల్లర్లు లైవ్ చేసి 2 పిల్లర్లు, ఒకటి సురేష్ గారు, ఒకటి నేను. ఇప్పుడు 3వ పిల్లర్ అన్న. సో క్రిస్మస్ మార్కెట్ ఎట్లుంటది ఏందనేది అడికెళ్ళినాక చూపిస్తాం గైస్. అన్నది అవుట్ అన్న హీరో లెక్కున్నాడు. అన్నకి ఏమైంది? నువ్వైతే అట్లా నువ్వు కానీ అట్లే కాదు. 10,000 జాకెట్ వేసుకొని కూర్చుండు అన్నాడు. అరే నేను వచ్చిన తెలుసును డాడీ పప్పా. నేను వచ్చిన హాలకి మీరు నన్ను దింపాలి, నన్ను అడగద్దు. సంబరం ఈడు పోయి ఎవరు అక్కని గుద్దుతాడు, వాళ్ళు దొడ వాళ్ళ కొడతారు. ఇక అన్న ఇటు తిరిగి ఒకసారి అన్నని ఇజ్జత్ ఇస్తుడు అన్నాడు. అన్న కోటు చూడు, అన్న బూటు చూడు, అన్నకి తిరిగేలేదు, అన్నకి అంతా తిరిగేలేదు. మాయన్న కథ వినరే. అన్న క్రిస్మస్ మార్కెట్ లెక్కున్నది. జర్మన్ జాతే దెబ్బ వెళ్తుంది, జర్మన్ జారాల కొద్ది షాపింగ్ అవుతుంది. మనం జారా గురించి మాట్లాడాం గైస్, కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే సంతోష్, మనం క్యాష్ విత్డ్రా చేద్దాం. క్యాషా ఎంతున్నారా నీ దగ్గర? విత్డ్రా చేసి ఎంతున్నాయా? కార్డా? అందరం పోదాం కదా, అందరం పోదాం. అరే ఇది సోడా, అరే మంచిగా ఉన్నట్టు. కార్డ్ పేమెంట్ ఉంటుందో ఉండదో తెలియదు అన్న, తెచ్చుకుందాం బెటర్ దా. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పంది మాంసం. పంది మాంసం తినడానికి పందులు లెక్క లైన్ లో నించుంటారు అందరూ. వాడేమో జాకెట్ లేకుండా డబ్బుల కోసం గిట 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 గిటార్ వాయిస్తుండు. గిట 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 గిటార్ అన్న వీడు జాకెట్ వేసుకొని దర్జాగా తిరుగుతున్నాడు. ఈ సంతోష్ గాడు ఏటీఎం ఏడున్నదో మార్కెట్ కి తీసుకొచ్చినాం, పైసలు ఏడో విత్డ్రా చేయాలి. ఏం ఉత్తపాసి గాడు వీనంట మనం వచ్చినాం. అన్న నేను నుంచి వచ్చిండు తెలుసు దగ్గర ఏమో పెద్దలేను, ఆ పెద్దలేను దాటకు ఎన్ని తిప్పాలు పడుతున్నారయ్యా. రాజన్న అవే బ్యాంకు నుంచి పైసలు తీశాడయ్యా, పర్సు తీసి పైసలు లోపల తోసాడయ్యా. హోమో షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది బర్రెపిల్ల ఆయనట్టు ఒకటాయి కాదు. ప్రీతి వాళ్ళేమో చూరస్ దగ్గర తీసుకుంటారు, ఆ లైన్లు ఉన్నారు, మేము ఈ లైన్లు ఉన్నాం. మాకు ఇవి ఇష్టం, మాకు స్వీట్ నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కాదు, ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు ఆడుతున్నాయి, డిష్ తెచ్చుకోలేము. అది హాట్. హోమోస్ వేసుకుని తింటాం. అది ఇంత సాస్ వేయనికి వాడు 100 రూపాయలు తీసుకుంటారా? సాస్ అన్న నిజంగా 9 euros. డాడీ నేను వీడియో తీస్తే ప్రమోస్ అన్ని అయిపోతాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను. రిటర్న్ ఇచ్చేద్దామా?
సగం తిన్నాక ఇస్తారు బే. సగం పైసలు ఇచ్చే మయ్యగలవాడే అంటాడు అప్పుడు వాడు. చెప్పరాదురా. అన్నా ఏం తీసుకుంటున్నావు అన్న? సూరోసా? చుర్రోసా? దాటిని చుర్రోసా అంటారా వీటిని? ఈ పోరు చూసాను లేదు ఇటు మెల్లగా చూసింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓయమ్మా ఇంకా బాత్రూమ్ పోయినట్టు అసలు నాకు చూరోస్ నచ్చవానా? స్వీటే నాకు నచ్చదు. నువ్వు ఎక్కువ కడుపు నిండి తినాలనుకుంటావు కానీ మంచిగా ఉందా ప్రీతి? జర్మనీలో దోశలు చూసినావా? జర్మనీలో దోశలు ఎట్లా వేస్తారో తెలుసా మీకు? రండి అన్న ఇగో అవి దోశలు లెక్క లేవు మళ్ళీ. అవి చపాతీ మీద అదేదో న్యూట్రల్ వేస్తారు. అది మన భాషలో తెలుగులో దోశ అంటారు అన్న, వీళ్ళ భాషలో క్రిపెస్ అంటారు. అన్న ఇప్పుడు గ్లూ వైన్ తాగుదాం అనుకుంటుండో. మీకు పేరు కనిపించకుండొచ్చు. ఓ గదే గ్లూ వైన్. అది ఏం పెద్ద అది కాదురా, మామూలు తాగొచ్చు, అందరు తాగొచ్చు. అందరు తాగొచ్చు కానీ మేము తాగమన్నా. నువ్వు తాగు. ట్రెడిషనల్ లింక్ క్రిస్మస్ లో తాగాలి. ఒక్కడిని అట్లా వేస్తున్నారు ఒక్కరు కంపెనీ. అరే కంపెనీ నేను ఇస్తానా? ఏ కంపెనీ కావాలి నీకు చెప్పు. టీసీఎస్, యాక్సెంచర్, ఇంకా గ్లూ వైన్ ఇదేనా? అమ్మా ఆగని చేస్తున్నారు ఏదో. కప్పు నీకేనా? నీగా నేను ఇస్తే €6 ఇస్తారు మళ్ళా. అవునా? చూడు మనోడు కోడి అవతారం వేసుకోండు. 10 కోడి లెక్కున్నాడు. ఎటు పోతుర్రా ఇల్లు? ఇప్పుడు కొత్త ఐటమ్ మనం ఒక కొత్త రకమైన ఐటమ్ తినడానికి పోతున్నాం. ఇదేదో మంచిగా ఉన్నదిరా. ఫాస్ట్ ఫుడ్ బండి లేకుండా ఇండియాలో వీడే గమ్మత్తున్నాడు రా. ఏమో ఇండియా బుద్ధి పోతారా మనగా? కోడి అవతారం వేసుకుని గైస్ జర్మనీ అన్న. నాకు ఒక్క డౌట్ ఏంటంటే అన్న వాడు కోడిని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటు. మనము ఒక మంచి బ్రెడ్ షాప్ కి అయితే వచ్చినాం. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఒక బ్రెడ్ ఉంటది, అదైతే ఆర్డర్ చేసినాము. ఏది చేసినాము చూపిస్తాయి. ఇదే గైస్. అరే మనం ఎందుకు మేజ్ చేసుకుంటే బెటర్ ఏమో ఆడ. బెటరే కానీ రేట్ కొంచెం బెటర్ లాగా ఉంది. ఏం కాదు, రిచ్ రా మనము, రిచ్ క్యాండిడేట్. కమ్మ కత్తి లెక్క తిని టేస్ట్ చూసి ఎప్పుడు మంచిగా ఉంటే నేను తింటా. ఓకేనా? మరి హాంబర్గర్ ఇక్కడ టేస్ట్ లేదుగా. హలో సరే, ఇట్స్ ఓకే. సో గైస్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది ఇంట్లోకి స్మెల్ కోసం. ఒకటి కొనుక్కుందామా? నాకు తెలిసి దీన్ని కాల్చాలనేమో అన్న, కాల్చాలనేమో.
అన్న నేను అప్పుడే చెప్పిన ఆ చూరోస్ బీరోస్ మంచిగా ఉండదు అని. ఇంకా నాకేం సంబంధం లేదు, దానికి నాకు సంబంధం లేదు. అన్నకి మంచి గ్లూ వైన్ తాగిండు మత్తు గ్లూన్ వైన్ మనం వేస్ట్ అన్న అసలు ఈ ఫుడ్ మనం తినలేము. ఇండియన్ ఫుడే కావాలి. ఏం కావాలి ప్రతి నీకు? వేస్ట్ ఈ ఫుడ్ అంతా. అదే ఫుడ్ అంతా వేస్ట్, తిన్నప్పుడు గుర్తు రాదు అంతా. తినేసిన తర్వాత అంటే అన్న ఒపీనియన్. గైస్ మనం క్రిస్మస్ మార్కెట్ లో బాగా తిరిగినాం, కానీ ఆడ తినే వస్తువు ఏం దొరకలేదు, తిననీకి ఏం దొరకలేదు. తిరిగినాం, ఏం తిన్నాం రా? ఆడమే డబ్బా రొట్టెలు తిన్నాం. అవేం అంత మంచిగా లేవు. మట్కా బిట్కా కాదు. మూసుకొని ఇప్పుడు లైఫ్ నుంచి బాగా ఉన్నాం గైస్. మూసుకొని మనము KFC చికెన్ తినేసి, చికెన్ తినవేమో కదా, నువ్వు ఏదైనా సమోసాలు ఏదో కొనుక్కొని తినేసేరా అన్ని. సమోసాలు ఉంటే మరి నువ్వు కొని ఉండదు కాబట్టి అంటున్నారు. ఒక బకెట్ వస్తుంది, బకెట్ నీళ్ళు తీసుకోపోయి అలా పోసా. KFC బకెట్లా? గైస్ 5,000 పెట్టి KFC చికెన్ కొంటే గింతగానం ఇంటికి తీసుకోవతురు. గింత ఫుడ్ వేస్ట్ చేసి పైసలు ఎక్కువైనాయి పోరగాళ్ళకి. ఫస్ట్ మెయిన్ ఈ అన్న చేయడం వల్ల ఇంత వేస్ట్ అయిపోయింది.